కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతుంటే ఓర్చుకోలేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అల్లరమూకలతో రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ మండిపడ్డారు. చీరాల మండలంలో 1,20,00,000 నిధులతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవనం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. నేనైతే మనస్ఫూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పంచాయతీ ఆఫీసు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరో 33 లక్షలతో ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా వేయబోతున్నాం. దాదాపుగా ఒక బుర్లవానిపాలెంకే రమారమి రోడ్ల కింద అయితేనే, జలజీవన మిషన్ అయితేనే, అలాగే ఇవన్నీ కూడా కలుపుకున్నట్టుగానైతే దాదాపు రమారమి 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఒక్క బుర్లవానిపాలెం పంచాయతీలోనే ఖర్చు పెడుతున్నాం. ఇవాళ చీరాల నియోజకవర్గ పరిధిలో 11 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులను మంజూరు చేశారు. అలాగే 10 కోట్ల రూపాయలు లింక్ రోడ్ల కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చొరవతో 36 వర్క్స్ను గుర్తించి 36 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జలజీవన మిషన్ అయితేనేమి, ఒక పక్క నుంచి అమృత విషయంలో కానీ, అలాగే మున్సిపాలిటీలో దాదాపుగా 15 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసినట్టుగానైతే పెద్ద ఎత్తున గతం ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వీటన్నిటికీ మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మా మంత్రివర్గం పెద్దలు శ్రీ మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చీరాల నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయ. మరి అలాగే మరి చూసాం, జరిగిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు. నేను ఈ పని చేశాను అని చెప్పానండి. ఎక్కడో దగ్గర సెంటిల్లు ఇచ్చాడు. కొన్ని దగ్గరలో మాత్రమే ఒక 10% బాగుంటే 90% అవి బాగలేవు. అట్లాగే ఊరికినే ఏదైతే మాట ఇంకా ఇప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నారు. రపా 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 కొయ్యటాలు, మరి రక్తాభిషేకాలు చేయటాలు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని నేను అనుకోవట్లేదు. బుద్ధి రావట్లేదు వీళ్ళకి. ఓ పక్క నుంచి ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది. మరి మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో మరి కూటమి ప్రభుత్వం దూసుకొని పోతుంటే మీరు ఏం చేయాలో తెలియక ఈ రపరపా కార్యక్రమాలు చేస్తున్నారు. మా హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి వైసీపీ వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.